నువ్వు కూడా అలాగే పచ్చిగా డబ్బులు సంపాదించుకునేది, ఇట్లా ఒక స్టూడియో సెట్ చేసుకొని మంచి కెమెరా కొనుక్కునేది, ఇట్లాంటి చైన్లు వేసుకుని అంత హ్యాపీగా ఉండి అంత ముచ్చట అంత హ్యాపీగా ఉండాలంటే ఇక్కడ ఒకటే మామ, నా బయోలో టెలిగ్రామ్ లింక్ ఉందన్నమాట, నువ్వు వెళ్ళిపోయి జాయిన్ అయిపోతుంది. అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. నీ పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చేస్తే కనుక క్రియేట్ చేసుకున్న 5-10 నిమిషాల్లో నీ అకౌంట్లో ఒక 300 పడిపోతాయి అనమాట. సో ఇట్లాంటి ముచ్చట గురించి మనం మాట్లాడుకున్నాం. అదే బెట్టింగ్ యాప్ల గురించి, ఇట్లా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వటం గురించి. 8వ రోజు ఉదయం 9:30 ఈ బెట్టింగ్ యాప్ లో ముచ్చట ఎట్లా ఉంటదంటే, నువ్వు డబ్బులు పెట్టేసి ఆడగానే ఒక 4-5 సార్లు ఇచ్చేస్తాడు అనమాట. నువ్వు ఇన్ను అని చెప్పి లైట్లు గీట్లు బ్లాస్ట్లు గీస్ట్లు అన్ని వేసేవాళ్ళని నువ్వు ఏం చేస్తావు, ఎడిక్ట్ అయిపోతావు. దానికి మైండ్ అంతా దాని మీద ఉండిపోయింది, ఇంకా ఫోకస్ అంతా. నువ్వు ఎట్లా అంటే ఒక్కసారి లాస్ అని రాగానే నీకు నీ మైండ్ తీసుకెళ్ళేది, నీ బాడీ తీసుకోలేదు. నేను ఎట్లాగైనా గెలవాల్సిందే అన్నట్టు నువ్వు మళ్ళీ అంతే కూర్చుంటావు. అదేమైంది, 100, 200 అయితే 200, 2000 అయితే 2000, 2 లక్షలు అయితే అట్లా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎట్లయితే, ఇప్పుడు నీలాంటి డేర్ లేనివాడు ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకుంటాడు. ఇంకొంచెం డేర్ ఉన్నాడు ఏం చేస్తాడు, సూసైడ్ చేసుకోకుండా ఎట్లా రికవరీ చేయాలి ఏందని కథ అనుకుంటాడు. మరి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏంది, వాడి కథ ఏంది, వాడి ఫ్యామిలీ సంగతి ఏంది, ఫ్రెండ్స్ వాళ్ళ సంగతి ఏంది. సో అదే పాయింట్. ఇక్కడ నాన్వేషణ అంటున్నాడు, రామాబాయ్ అంటున్నాడు, ఇంకో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అట్లా సోషల్ మీడియాలో అందరిని పట్టుకుంటున్నారంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నాడు అనే దానికన్నా కూడా బెట్టింగ్ యాప్ల వల్ల మనుషులు చచ్చిపోతున్నారు, వాటిని అరికట్టడానికి ఇదంతా. అర్థమైంది మీకు? బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు సంపాదించుకుంటున్నారంటే, ఇప్పుడు నువ్వు డబ్బులు సంపాదించుకుంటున్నావు, నాకేమొస్తుంది, నాకు రూపాయి లాభం ఉందా, ఇంకో డబ్బులు సంపాదించుకున్నావు, నాకు రూపాయి లాభం ఉందా, కాదు. ఇక్కడ డబ్బులు సంపాదించుకున్నాడు అనేదానికన్నా ఆ బెట్టింగ్ యాప్ల వల్ల డబ్బులు పోగొట్టుకొని, ఆ పోగొట్టుకున్న వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక సూసైడ్లు చేసుకుంటున్నారు వాళ్ళని ఆపడానికి. ఏముంది వచ్చు, అంతమంది అవుతారా, ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మందిలో నీ మాటలు ఎంతమంది వింటారు, నీ మాటలేని ఎంతమంది అవుతారంటే అట్లీస్ట్ ఒకడు బతికినా కానీ బతికినట్టే కదా, బతికినట్టే కదా. వాడి ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నట్టు. ఒకడు చచ్చిపోతే నువ్వు అనుకుంటావు, ఒకడు చచ్చిపోతే ఒకడే అనుకుంటావు, కాదు. ఒకడు చచ్చిపోతే ఆ ఫ్యామిలీలో 4 బాధపడతారు. అర్థమైందా? వాడి ఫ్రెండ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఎవరైనా బాధపడతారు. సో అది ఇక్కడ ఫైట్ ఏంటంటే, బెట్టింగ్ యాప్లు అనే దానికన్నా బెట్టింగ్ యాప్ల వల్ల మనుషులు చచ్చిపోతున్నారు, వాళ్ళ కోసం ఫైట్ అంతా. ఆ విషయంలో చూసుకుంటే కనుక అందరికి ఇదే ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత నెగిటివ్ అయిపోతున్నా కానీ ఒక స్టాండ్ తీసుకొని ఎప్పటి నుంచో ఫైట్ చేసి ప్రతి ఒక్కరి చేత బూతులు అనిపించుకున్న అవసరం అది. నువ్వు చుట్టమా బుట్టమా మరి ఎందుకు వస్తున్నాడు కాదు. ప్రాణం అనేది చాలా విలువైనది. అదైనా ఈ బెట్టింగ్ యాప్లో ఆడి మోసపోయి ఇట్లాంటి పిచ్చి కథలు దింగేదానికన్నా ముద్ద మూసుకొని కష్టపడి సంపాదించుకొని ప్రశాంతం. అది నువ్వు కష్టపడిన రూపాయి ఏడకపోదు, ఇవాళ పోయినా రేపటి రోజున పక్కా వస్తుంది. నువ్వు ఆలోచించుకో అట్లాంటి విషయాల గురించి ఈ బెట్టి. సో అందుకని కొంచెం ఎవరైనా ఆడేటోళ్ళు ఉంటే మీ దోస్తులు ఎవడైనా కూడా కొంచెం చెప్పండి, ఎవరో ఎందుకు అవసరం అయితే కింద మీద పడి అట్లా కొట్ట ఏదో సంపాదించ, ఏదో కూలి పనున్నా చేసుకున్నావు కానీ అవసరం లేదు. ఎవరో ఇవన్నీ పైసలు పోతే పర్లేదు, ప్రాణం పోతే మళ్ళీ వెనక తెచ్చుకోలేం, పోగొట్టుకోవాలనుకోవట్లేదు మేము. నీలాంటి ఎట్లాంటి పిచ్చి బుగ్గు సోది ఇట్లా టీ తాగడానికి 5 కిలోమీటర్లు వెళ్ళే బాండింగ్ నేను మళ్ళీ పోగొట్టుకోవాలనుకోవట్లేదు అని ఈ లాంగ్వేజ్లో నువ్వు చెప్పు. అదే రీల్స్లో ఎట్లా అంటే హైదరాబాద్ మెట్రోలో, బెంగళూరు మెట్రోలో సంథింగ్ ఎక్కడో మెట్రోలో దాని మీద ఇట్లా ప్రమోషన్ ఒకటి ఉంది మీద, దానికి ఏం చేస్తావు, దీనికి ఏం చేస్తావు. ఉరి నువ్వు ఫస్ట్ ఒక మంచి చెప్తున్నాను కానీ ఆ మంచిని ఫస్ట్ తీసుకునే ట్రై చేయి, నువ్వు దానికి సపోర్ట్ చేయడానికి ట్రై చేయి. అంతేకాని వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, వాడు ముడ్డు కడుక్కోలేదు, వీడు ముడ్డు కడుక్కోలేదు, వాడు ముడ్డు కడుక్కోలేదు, వాడిది వాసన వస్తుంది, వీడిది కడుక్కోలేదు, వీడిది వాసన వస్తుంది అనే బదులు నీది నువ్వు ముందు సక్రమంగా కడుక్కోరా. అట్లీస్ట్ కడుక్కున్నోడికి నువ్వు సపోర్ట్ చేయి. నీకు ఒకటి సపోర్ట్ చేయటం రాదు, నీకు ఇష్టమైతే చేసేవాడికి మంచిగా సపోర్ట్ చేయి, లేదనుకో అసలు ఎవరికి చేయకు, సైలెంట్గా ఉండిపో. అంతేగాని వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు అందరం మీద ఇంకా ఫస్ట్ అర్థమైందా. అసలు ఫస్ట్ నీలాంటి ముందు మూసేయాలి తెలుసా. నువ్వు బెట్టింగ్ యాప్ల కన్నా డేంజర్ నువ్వు ఫస్ట్. అదే వాడు చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు వాడు అన్నట్టుడే డేంజర్ అసలు ఫస్ట్. అసలు అట్లాంటి నువ్వు సావాలా ఫస్ట్.